దొరగారి గుర్రం. ఆ ఊళ్ళో ఆయనను చూస్తే అందరికీ భయమే. ఎత్తుగా లావుగా ఉంటాడు. పెద్ద గిరిజాలు, పెద్ద పెద్ద మీసాలు. చేతిలో ఎల్లప్పుడూ ఓ పెద్ద కర్ర. ఆయన ఆ ఊరికే మోకసాదారు. మోకసాదారు గారికి ఓ గుర్రం ఉండేది. ఆ గుర్రం అంటే ఆయనకు ఎంతో ఆపేక్ష. అది చచ్చిపోయిందనే మాట ఎవడు నోట పలుకుతాడో వాణ్ణి ఊరి బయట చింత చెట్టు కొమ్మకు కట్టి ఉరి తీస్తానని ఆయన శపథం పట్టాడు. కొంతకాలానికి గుర్రం చచ్చిపోయింది. ఆ వార్త మోకసాదారు గారితో ఎలాగ చెప్పడం? చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని ప్రాణం తీస్తాడు. చెప్పినట్లయితే చింత చెట్టు కొమ్మకు కట్టి ఉరి తీస్తాడు. పాలేళ్ళు జీతగాళ్ళు అంతా ఏమి చేయటానికి తోచక ఆలోచనలో పడ్డారు. వాళ్లలో సుబ్బడనే 17 ఏళ్ల పిల్లవాడు ముందుకు వచ్చాడు. దొరగారికి వార్త చెప్పడానికై వాడు బయలుదేరుతూ ఉంటే, ఒరేయ్, నిండు ప్రాణం ఎందుకు తీసుకుంటావు, ఆగరా అని ఓ ముసలమ్మ కేక వేసింది. కానీ వాడు వినిపించుకోలేదు. సుబ్బడు తిన్నగా దొరగారింటికి వెళ్ళాడు. దొరగారు